ఇప్పుడు ఎఫ్జెడ్ కొనే వాళ్ళు కూడా ఈ బండి రివ్యూ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, వాళ్ళు కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ఆల్మోస్ట్ మొత్తం తెలిసిపోతుంది ఈ ఒక్క వీడియో ద్వారా. మన ఎఫ్జెడ్ వర్షన్ 3 బైక్ టాప్ స్పీడ్ ఎంత వెళ్ళింది, అదేవిధంగా దీని మైలేజ్ కూడా ఎంత వస్తుందో కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మన ఎఫ్జెడ్ బైక్ అయితే అమ్మాలనుకుంటున్నా. ఆల్మోస్ట్ 5.5 years అవుతా ఉంది. ఇంకొక 6 నెలలు అయితే కనుక 6 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఈ బైక్ గురించి అయితే కంప్లీట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తా. అసలు దీన్నే ఎందుకు కొన్నా, నేను ఇష్టపడి ప్లస్ ఎందుకు అమ్మాలనుకుంటున్నా అనేది ఈ వీడియోలో చెప్తా, ఓకేనా. ఇదైతే వరంగల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న బండి. బైక్ అయితే చూడండి 360 degreesలో ఇట్లా ఉందన్నట్టు బైక్ వ్యూ. ఎప్పుడు నాకు బద్ధకం ఎక్కువ కాబట్టి క్లాత్తో కూడా ఎక్కువ తూడను. అయినా సరే ఒక్కసారి క్లీన్ చేస్తే, వాటర్ వాష్ చేపిస్తే కనుక నీట్గా ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి టైర్ సడన్గా పంచర్ అయినప్పుడు మార్నింగ్ మా తమ్ముడు తీసుకెళ్ళి దీనికి R15 బండిది టైర్ వేయించారు. చూడండి, ఇది 100/140/70 టైర్. యాక్చువల్గా 120/70, 120/60 ఏమో వేపియాలి. రీడింగ్ చూడండి ఒకసారి మీరు. బండి రీడింగ్ అంటే నాకు బాగానే కనబడుతుంది కానీ కెమెరా క్లియర్గా కనబడుతుంది. 74,000 తిరిగింది రీడింగ్. చూడండి బండి అయితే. ఈ మిర్రర్స్ కూడా 2 సార్లు దొంగలు ఎత్తుకపోయారు. ఈ మిర్రర్స్ లేకపోతే డ్రైవింగ్ అయితే అన్కంఫర్టబుల్ ఉంటుంది. నాకు అంత డ్రైవింగ్ అయితే చేయడం ఇష్టం ఉండదు అన్నట్టు. కంపల్సరీ మిర్రర్స్ ఉండాలి నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు. నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇలా నేను డ్రైవింగ్ నేర్చుకున్నా కానీ మా డాడీని ఒకసారి కింద పడేసిన, మా అమ్మని కూడా కింద పడేసిన, మ్యారేజ్ అయినాక మా వైఫ్ని కూడా ఒకసారి కింద పడేసిన. అదే అన్నట్టు సంగతి. ఏ బండ్ల మీదకి వెళ్ళి కింద పడేసిన అంటే, నేను ఒకసారి సాయంత్రం టైంలో వర్షం పడింది, చిన్నగా పోతా ఉన్నా 30 km/h స్పీడ్లో పోతా ఉంటే షైన్ బండి ఒకసారి స్కిడ్ అయింది అన్నట్టు. ఎంత నెమ్మదిగా పోయినా నాకు తెలుసు కింద పడినాం. మా డాడీను నేను ఇద్దరు కింద పడ్డాం. మా బాపు నేను కింద పడితే దెబ్బలు ఎవరికి తగలేదు, చిన్న గీత కూడా పడలేదు. అసలు ఎందుకు జారి కింద పడినో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదన్నట్టు. అంత సడన్గా పడిపోయినాం అన్నట్టు. అది రోడ్డు దించి ఎక్కబోయినా ఆ టైంలో పడిపోయినా షైన్ బండి మీదకి. అట్లా అదొక ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి స్కూటీ మీదకి వెళ్ళి కింద ఆగి ఉన్న బండి మీదకి వెళ్ళి మా అమ్మ కింద పడిపోయింది. రైట్ సైడ్ కొంచెం గుంత ఎక్కువ ఉంది అన్నట్టు. లేడీస్ వన్ సైడ్ కూర్చుంటారు కదా, దానివల్ల ఏంటంటే మనకు కాలు పెట్టినప్పుడు ఈక్వల్గా మనకు బ్యాలెన్స్ తప్పినప్పుడు జెంట్స్ అయితేనేమో అటు సైడ్ ఇటు సైడ్ కాలు పెడతారు కాబట్టి బండి కంట్రోల్ ఉంటుంది. లేడీస్ అయితే సరిగా కూర్చోరాక ఏంటంటే వన్ సైడ్లో ఒరిగినట్టే కింద పడిపోయింది అమ్మ కూడా. అది స్కూటీ మీకెళ్ళి కింద పడేది, జూపిటర్ TVS. అదేవిధంగా ఈ బండి మీకెళ్ళేమో మా వైఫ్ ఒకసారి కంకర రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకసారి రిస్క్ చేసి డ్రైవ్ చేద్దామా వద్దా అని అనుకోకుండా డ్రైవ్ చేసేవరకల్లా ఆగి ఉన్న బండి మీకెళ్ళి మా వైఫ్ కూడా కింద పడిపోయింది అన్నట్టు. సో అట్లా ముగ్గురి పడేసిన నేను. ఇప్పుడు ఈ కింద పడేయడం అనేది ఎందుకు చెప్పానంటే, బండి నేను అంటే 2 times అంటే ఈ బైక్ కొన ముందుకు మా అమ్మను మా డాడీని కింద పడడం వల్ల అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకు బండి కింద పడింది, ఎందుకు స్కిడ్ అయింది అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను మంచి పెద్ద టైర్లు ఉన్న బండి తీసుకోవాలి అనుకొని నాకు యాక్చువల్గా R15 బైక్ అంటే ఇష్టం. కానీ నేను ఈ ఎఫ్జెడ్ బైకు అయితే కంఫర్టబుల్గా ఫ్యామిలీకి ఉంటుంది బాగానే. అదేవిధంగా టైర్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, రోడ్ గ్రిప్ బాగుంటుంది, ఫ్రంట్ ABS ఉంది, బ్యాక్ సైడ్ డిస్క్ ఉంది. కాబట్టి బండి కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి, బండి కంట్రోల్ ఉంటుంది అని చెప్పి నేను ఎఫ్జెడ్ తీసుకున్నా. దానికి తగ్గట్టుగా ఇప్పటి వరకు ఈ 5 yearsలో అసలు బండి జారడం అనేది అసలు ఇంతవరకు జరగలేదు. అలాంటి బండిని ఎందుకు అమ్మాలనుకుంటాను అనేది అది కూడా చెప్తాను, ఓకేనా. ఒకసారి బేగంపేట బ్రిడ్జి మీద ఒకసారి నేను డ్రైవింగ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, సైడ్కు డివైడరు. నేనేం చేస్తూ ఉన్నా అంటే, నేను ఏదో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నా, మ్యాక్సిమం సేఫ్గానే డ్రైవ్ వెళ్తా ఉంటే అతను హ్యాండిల్ వచ్చి నా బైక్ తగలేసరికి నేను ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అటు డివైడర్ రాకుండా పోయినా. చూడండి ఇక్కడ ఈ బంపర్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ బంపర్ డివైడర్ రాకుండా పోయేసరికి నాకు ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, దీనికి చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ మాత్రమే తగిలింది, అంత పెద్దగా ఏం గాయం అయితే కాలేదు. సో మంచిగా ఈ బంపర్ కూడా మంచిగా ఆపింది అన్నట్టు నాకు సేఫ్టీగా. సో ఆ విషయంగా సేఫ్టీ పరంగా అయితే ఎఫ్జెడ్ బైక్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్. ఇంకోటి ఏంటంటే, హైవే మీద డ్రైవ్ చేస్తూ ఉంటే దీని మీద అసలు ఎంత మజా ఉంటుంది తెలుసా. చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుంది. ఒక్కసారి పికప్ అందుకున్న తర్వాత బైకు
అసలు నువ్వు 80-100 పోయినా సరే అసలు పోయినట్టు కూడా అనిపించదు. అసలు వైబ్రేషన్ కానీ ఏది ఉండదు, బండి అంత బాగా పోతుంది ఎఫ్జెడ్ బైక్ అయితే. అసలు పిచ్చి పిచ్చి నస్తుంది అన్నట్టు. ఒకవేళ దీన్ని అమ్మినా సరే నేను నెక్స్ట్ కొనాలనుకునేది ఏంటంటే పల్సర్ కానీ యూనికాన్ కానీ. డబుల్ తీసుకున్న పల్సర్ బండి 150cc, ఇంకోటి యూనికాన్ ఉన్నది. యూనికాన్ అంటే లుక్ నచ్చదు, కానీ బయట అంతా అనుకుంటే మాత్రం యూనికానే నెంబర్ 1 బైక్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ, పర్ఫార్మెన్స్ మాత్రం దీనికంటే బాగుంటుంది అది యూనికాన్. నేను చాలా వీడియోలు కూడా చూస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది యూనికాన్. పల్సర్ ఏంటంటే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయని చాలా మంది అంటున్నారు, సర్వీస్ బాగుండదని అంటున్నారు. స్పేర్ పార్ట్స్ ఓకే దొరుకుతాయి పల్సర్, కానీ ఎంత చేసినా సరే నాకెందుకో దీన్ని అమ్మాలన్నా కూడా మనసు ఒప్పట్లేదు. బట్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 5 years వాడినా కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి కదా, బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ సీలలు పోతూ ఉంటాయి ఎక్కువ, రైట్ సైడ్ పోతూ ఉంటుంది ఆయిల్ సీలలు. ఎప్పటికి చేంజ్ చేపిస్తే 500-600 అట్లా తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. మెయిన్ అదొక ప్రాబ్లం. ఇక ఈ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లేదా, ఇది సైడ్కు తగలడం వల్ల ఇక్కడ ప్యానల్ ఊడిపోయింది, దీన్ని దారం కట్టినా అన్నట్టు. సో అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇలా డిసడ్వాంటేజ్, ఈ ట్యాంక్ వల్ల ఇది లుక్ ఉంటుంది, ప్లస్ ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇది చూడండి, దీన్ని తీగ కట్టినా ఇక్కడ స్క్రూ ఊడిపోతే ఇది ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. నిన్న మా బామ్మర్ వాళ్ళు వేసుకొని భయపడ్డారు, నా వల్ల పోయింది కావచ్చు అనుకుంటా ఉన్నారు. ఇది ఒక మేజర్ ఇష్యూ, ఈ ట్యాంక్ ప్రాబ్లం అనేది. ఇటు సైడ్ కూడా ట్యాంక్ ఈ ప్యానల్ పోతే ఒకసారి రిపేర్ చేయించిన. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తెలిసిన అతను ఉండే, మంచిగా చేసిండు నీట్గా. ఒక 500 ఏమో తీసుకున్నాడు. ఆ తమ్ముడు అడ్రస్ ఇప్పుడు దొరకట్లేదు నాకు. అది అతనితో ఇది కూడా చేపిద్దాం అనుకుంటున్నా. మొన్ననే సస్పెన్షన్ ప్రాబ్లం ఉంటే మొన్ననే కొత్తది సస్పెన్షన్ వేయించిన, చూడండి 4000 దానికి అయినాయి. ఈ చైన్ 3rd టైం అనుకుంటా మార్చడం. సెకండ్ టైం మార్చిన. ఫస్ట్ టైం బండితో వచ్చింది, దాని తర్వాత సెకండ్ టైం మార్చాను. 35,000 నుంచి 40,000 మధ్యలో. మొన్న రీసెంట్గా మార్పించిన, మళ్ళీ ఒక 3 నెలలు ఏమో అవుతుంది. ఈ టైర్ మార్పించి దాదాపు 2-3 years అవుతున్నట్టుంది. ఓకేనా? ఓకే. ఇటు సైడ్ అంతా బాగానే ఉంది ప్యానల్కి ఇట్లా. ఇక ఎక్కువ ఏంటంటే ఈ ABS ఉంటుంది చూసారా, నేను డిస్క్ ప్యాడ్స్ అయితే ఇప్పటికీ 3 times చేయించాను. వెనక అయితే అది కూడా 3 times, ఇది 4 times అనుకుంటా. ఇవి ఎక్కువ అరుగుతాయి. ఎక్కువ నేను ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ ABS ప్రాబ్లం వచ్చినప్పుడల్లా సర్వీస్ సెంటర్ పోయినాం అనుకో, వాళ్ళు డైరెక్ట్ మొత్తం చిన్న డిస్క్ ప్యాడ్స్ కూడా ఏమంటారు తెలుసా, డబ్బులు రావాలని మళ్ళీ మొత్తం ABS మొత్తం చేంజ్ చేయాలి, 15,000 అవుతాయి అంటారు. ఇక్కడ మొన్న ఆయిల్ కిట్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే అంటే బ్రేక్ ఇట్లా వెళ్ళిపోతా ఉంది, ఇట్లా దగ్గరికి వస్తూ ఉంది బ్రేక్ నొక్కితే. దీనికి కూడా వాళ్ళు ఏమంటున్నారు, సర్వీస్ సెంటర్ పోతే అది కూడా చేంజ్ చేయాలంటే సర్వీస్ సెంటర్ పోతే వాళ్ళు మళ్ళీ 15,000 చెప్తా ఉన్నారు. చిన్నదాన్ని కూడా 15,000 చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు. అది సర్వీస్ సెంటర్లో అయితే గోల్మాల్ చెప్తా అంటారు మొత్తం. నేను జనగాం సర్వీస్ సెంటర్లో అంటే నా యూట్యూబ్ ఛానల్ వీడియో చూసి ఉంటారు మీరు. జనగాం సర్వీస్ సెంటర్లో అయితే కొద్దిగా నాకు రీజనబుల్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పోతే ఏదైనా సరే జెన్యూన్గా చేసిస్తారు మనకు. హైదరాబాద్లో ఎవరి దగ్గరికి పోయినా సరే అందరూ ఏదో మనకు ఇక టోపీ పెడతారు అంతే. ఇక ఇంజన్లో ఏంటంటే మనకి దీంట్లో సాఫ్ట్వేర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. అది ఇంజన్ ప్రాబ్లం కాదు, ఈ ఇంజన్ LED అనేది ఎప్పటికీ వెలిగే ఉంటుంది. కాకపోతే ఇది ఆఫ్ అయి ఉండాలి. బట్ ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం, అది మించి ఏం లేదు. ఈ ABS అయితే మనం బండి రన్ అయ్యే ఒక 5 km/h దాటిందంటే రీడింగ్ మనకు ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ABS. బట్ ఇదేమో సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంతే. రిమైనింగ్ అంతా బాగున్నాయి. నెక్స్ట్ ఈ బండిని అయితే ఎంత దూరం డ్రైవ్ చేశాను అనేది నాకైతే గుర్తులేదు. కంటిన్యూస్గా ఒక 300 kilometers డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన, అంత దూరం పోయినా. ఎంత అంటే దీనికి హైదరాబాద్ నుంచి కాయపేటకు గంటన్నర తీసుకొచ్చింది మా ఫ్రెండ్ గాడు. నా పాత యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు ఒకసారి వీడియో చూస్తే చూడండి. మెయిన్ ఏంటంటే ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్ ఏంటంటే మా చెల్లె పిల్లలు వచ్చేళ్ళు అనుకో ఇంటికి, మా కోడలున్న మా అల్లుడు వచ్చినప్పుడు వాళ్ళు నేను ముందు కూర్చుంటా అని గొడవ పెట్టుకుంటా అంటారు. అలాంటప్పుడు ఈ ట్యాంక్ మీద కూర్చుంటే వాళ్ళకి అస్సలు కూర్చోరు, కింద పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తాను మెయిన్ అది. ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా పిల్లలైనా ఎవరైనా సరే కంఫర్టబుల్గా బైక్ మీద ఎక్కి తిరగాలనే నాకు అంటే ఇష్టం అన్నట్టు. వాళ్ళని తీసుకొని బయటికి తీసుకెళ్ళాను అట్లా. అమ్మ కూడా బైక్ ఎక్కాలంటే తిడుతూ ఉంటుంది, ఏం బండి పంది లెక్కున్నది, ఈ బండి అద్దె వద్దని అంటుంది. వాళ్ళకి తెలియకుండానే బండి కొనుక్కున్నాను నేను. అంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కొనుక్కున్నా ఇది. ఎగ్జాక్ట్గా 2020 అక్టోబర్, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అక్టోబర్ 21వ తారీఖు తీసుకున్నా, దసరా అప్పుడు.
ఇంకోటి ఏంటంటే మనం వాటర్ క్యాన్ తెచ్చినాం అనుకో, ఇంట్లో వాటర్ అయిపోయినా ఈ ట్యాంక్ మీద పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వస్తా అంటే క్యాన్ జారిపోతా ఉంటుంది. ఒకసారి మా బామ్మర్ది అట్లనే క్యాన్ తెస్తా ఉంటే కింద పడిపోయింది అన్నట్టు. ఈ 5 yearsలో ఏమేమి చేంజ్ చేసినా అని ఒక షార్ట్ కట్లో చెప్పాలంటే మాత్రం దీనికి ఒకసారి బ్యాటరీ ప్రాబ్లం ఉంటే ఒకటేసారి బ్యాటరీ చేంజ్ చేసిన. అది మా తెలిసిన అన్న, చిన్న అన్న అన్నాడు, ల్యాపీ హబ్ కంప్యూటర్ షాపు. అన్న దగ్గర బ్యాటరీ ఉంటే, ఆయనది ఎఫ్జెడ్డే, ఆయన దగ్గర బ్యాటరీ ఉంటే ఇచ్చిండు, వాడుకో తమ్ముడు అంటే ఇక అదే వాడుతూ ఉన్నా. ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ టైర్ ఒకసారి చేంజ్ చేసిన, బ్యాక్ టైర్ కూడా ఒకసారి చేంజ్ చేసిన, క్లచ్ ప్లేట్లు ఒకసారి చేంజ్ చేసిన, చైన్స్ ప్యాకెట్, ఇది సెకండ్ చైన్స్ ప్యాకెట్. ఒకటేమో కంపెనీ తోటి వచ్చింది, రెండోదేమో 35,000 కిలోమీటర్కి ఒకసారి చేంజ్ చేసిన, మూడోదేమో ఇప్పుడు కంటిన్యూస్గా వాడుతూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే మిర్రర్స్ అయితే దొంగలు ఎత్తుకపోతే చేంజ్ చేసిన. అట్లనే ఒకసారి వాడు హెల్మెట్ కూడా ఎత్తుకపోతే హెల్మెట్ కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. ఈ ప్యానెల్ అయితే ఒకసారి రైట్ సైడ్ రిపేర్ చేసిన, ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్ కూడా టెక్నీషియన్ ఎవడు చేయనని అంటున్నాడు. సర్వీస్ సెంటర్ పోతే కొత్తది చేంజ్ చేయాలంటారు డైరెక్ట్. మొన్ననే ఒకటి మోనోషాక్ సస్పెన్షన్ చేంజ్ చేసిన, అండ్ ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ పక్కా చేంజ్ చేస్తాను నేను. 3-4 months పక్కా చేంజ్ చేస్తా. అది మనకు దాదాపు 500లోనే అయిపోతుంది. ఇంజన్ ఆయిల్ అయితే నేను యమహా లూబ్ అయితే వాడను, అది యమహా లూబ్ అంత మంచిగా అనిపిస్తలేదు పర్ఫార్మెన్స్. నేనైతే క్యాస్ట్రాల్ వాడతా, లేకపోతే మోటోలన్నా వాడతానా ఇంజన్ ఆయిల్. నిన్న ఆల్రెడీ కొంచెం వీడియో షూట్ చేసిన, మళ్ళీ ఈరోజు ఉగాది పండుగ రోజు షూట్ చేస్తున్నా. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. దీని మైలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే 45 నుంచి 50 మధ్యలో వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను మ్యాక్సిమం 74,000 కిలోమీటర్లు తిరిగిన, హైవే మీద రైడ్ చేసినప్పటికీ, నాకు సిటీలో రైడ్ చేసినా సరే ఆల్మోస్ట్ నాకైతే 45 అయితే పక్కా వస్తుంది 100%. అంటే నేను నమ్మకంగా చెప్తా ఉన్నా. ఓకేనా, మంచి మైలేజ్ బండి, స్టూడెంట్స్కి అయితే మంచిగా పనిచేస్తుంది అన్నట్టు ఈ బండి. ఓకేనా, ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి 110 or 113 వరకు పోయినా ఆల్మోస్ట్. ఇక 110-113 తర్వాత ఇక బండి ముందుకు అంతే వెళ్ళనైతే తెలియదు. కానీ అప్పటికే బండి స్పీడ్లో వెళ్ళిపోతుంది, పక్కన ఉన్న వెహికల్స్ ఆల్మోస్ట్ క్రాస్ చేసిపోతుంది. కాకపోతే మనకి ఏంటంటే బండిలో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు ఎంత స్పీడ్ వెళ్ళినా సరే ఇంజన్ అనేది అసలు ఏమాత్రం ఏంది వైబ్రేషన్ కానీ ఎలాంటి సౌండ్ లేకుండా ఉంటుంది అన్నట్టు. చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. అస్సలు నువ్వు డ్రైవ్ చేస్తానవా అని అనిపిస్తుంది నీకు 99%. నాకు తెలిసి హోండా బైక్స్ ప్లస్ ఈ యమహా బైక్స్ కూడా సేమ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అది కూడా జపాన్ కంపెనీ కదా. ఈ 2 జపాన్ కంపెనీ బండ్లు అయితే ఎంత రైడ్ చేసినా సరే అసలు ఇంజన్లకి వెళ్ళి ఎలాంటి సౌండ్ రాదు, ప్లస్ చాలా స్మూత్ ఉంటుంది అన్నట్టు డ్రైవ్ ఎక్స్పీరియన్స్. అది నాకు బాగా నచ్చుతుంది అన్నట్టు యమహాది. ఇక నేను దీనికి చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ స్క్రాచెస్ అయితే పడినాయి, చూడండి మీరు, స్క్రాచెస్ అయితే పడినాయి నాకు ఈ బైక్. ఇదైతే ముందుగానే ఈ కలర్ లేసిపోతూ ఉంటుంది, ఈ కొన్న 1 yearకి లేసిపోతూ ఉంటుంది. చిన్న చిన్నగా ఇది ఎక్స్ట్రా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇక మెయిన్ మనకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ అయిపోయాలి కంపల్సరీ. దీన్ని ఎంత అమ్మాలనుకుంటున్నా అంటే దాదాపు ఒక 70 వరకు అయితే నేను అమ్మాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంచి బండి, కండిషన్ కూడా చాలా బాగుంది. మధ్యలో నేను వేరే వాళ్ళకి ఒక షాప్ వాడికి అమ్మితే వాడు ఏం తెలియకుండా దీంట్లో ఉన్న చిన్న చిన్న ఏమైనా చేసి మళ్ళీ అట్లనే అమ్ముతారు. మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. దీంట్లో 99% ఇప్పుడు తెలిసిన దీనికైతే ఏం లేవు. రిపేర్ చేయాలంటే జస్ట్ ఒక ప్యానల్ లెఫ్ట్ సైడ్ ఒకటి చిన్నది రిపేర్ చేసుకోవాలి, ప్లస్ ఒక టైర్ వేయించుకోవాలి. దీనికి ఒక 3,000, దీనికి ఒక 3,000 అవుతాయి కావచ్చు. అవి ఒక 6,000-7,000 వేసుకోండి. ప్లస్ ఇంజన్లో డ్రైవ్ షాఫ్ట్ అంటే తొందర పికప్ అందుకోవట్లేదు, అందుకోసం డ్రైవ్ షాఫ్ట్ అని ఒకటి ఉంది. ఆ డ్రైవ్ షాఫ్ట్ అనేది వేస్తే దాదాపు ఒక 6-7,000 అవుతా ఉన్నాయి. సో అవి వేపిస్తే ఇది ఒక 12,000-13,000 పెట్టుకుంటాను అనుకో, మంచిగా మళ్ళీ కొత్త బండి లాగా ఉంటుంది సేమ్. అసలు ఇక ఇంజన్ అయితే ఇప్పటికీ నేను చెప్తాను, బండి అమ్మాలంటే కూడా మా వైఫ్ నాతో గొడవ పెట్టుకుంటా ఉంటుంది. అయినా సరే బండి అమ్మాలంటే ఫ్యామిలీ కోసం, కంఫర్టబుల్ కోసం మాత్రమే అమ్మాలనుకుంటా, కానీ లేకపోతే నాకు వేరే ఇంట్రెస్ట్ అయితే కాదు. బండి ఇవాళ కూడా నేను హన్మకొండకి ఇవాళ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వస్తాడు. అసలు ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే బైక్ డ్రైవ్ చేస్తా అంటే మామూలుగా లేదు, అమ్మడం ఇష్టం లేదు. ఒకసారి ఏంటంటే నాకు ఇంకోటి, మీరు ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఈ మడ్గార్డు ఏదో ఒకసారి ఏమో తగిలితే ఇక్కడ మడ్గార్డ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయినట్టయింది. అంటే ఇది ఎందుకు సడన్గా బ్రేక్ అయితే దీన్ని తగులుతూ ఉంటుంది, అట్లా కొద్దిగా డ్యామేజ్ అయింది ఈ మడ్గార్డు కూడా. బండి ఒకసారి మీరు సౌండ్ వినండి ఎట్లా ఉంటుందో. ఒకసారి బండి స్టార్ట్ చేస్తాను, న్యూట్రల్ చేసిన.
చూసిరు కదా సౌండ్ ఎంత స్మూత్ ఉందో, అసలు మామూలు ఉండదు. ఇది నాకు R15 కొనాలని ఉన్నది, లేకపోతే RR310 అపాచీ ఉంటుంది కదా అది కొనాలనే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన హైట్ సెట్ కాదు. ఫ్యామిలీ బైక్ కొంటే పల్సర్ ఒకటి కొనాలి, లేదనంటే యూనికాన్ అన్న కొనాలి. ఇక ఆలోచిస్తానా ఏదైతుందో ఏదో అని. బండి ఎందుకు కొన్నా అంటే ఫస్ట్ లాక్డౌన్ ముందు బాగా ఇబ్బంది అయింది. అప్పుడు వేరే వాళ్ళ బైక్స్ అడగాలంటే బయటికి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అయింది. అందుకోసమే మనకు ఒక బండి ఉండాలని నేను ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అంటే 2020 దసరాకు అయితే తీసుకున్నా. దసరాకు అంటే అక్టోబర్ 20కి తీసుకున్నా అన్నట్టు. అది బైక్ అయితే హైదరాబాద్ యమహా సర్వీస్ సెంటర్లో తీసుకున్నా. బైక్ కొనేటప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు హెల్ప్ చేసిళ్ళు. ఒకటి మా ఫ్రెండ్ చరణ్ అని, ఇంకొక అన్న చిన్న అని, మీరుపేట్ల కంప్యూటర్ షాప్ ల్యాపీ హబ్. ఈ చిన్న అన్న అంటే 70% ఇచ్చిండు ఆల్మోస్ట్ డబ్బులు. నాకు 20% ఏమో మా ఫ్రెండ్ చరణ్ అని ఇచ్చిండు. తర్వాత రిమైనింగ్ 10% నేను పెట్టుకున్నా. తర్వాత వాళ్ళకు మళ్ళీ 1 year లోపు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన. అది వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్. అప్పుడు 5 years బ్యాక్ ఇది స్టోరీ. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు పడ్డది 1,24,000 పడ్డది ఈ బైక్ రేటు. నెట్ క్యాష్ ఇది పెట్టి తీసుకున్నా అప్పుడు బైక్, ఓకేనా. కానీ బండి కొనేటప్పుడు 100 ముచ్చట్లు చెప్తారు, కొన్న తర్వాత షోరూమ్ వాళ్ళు ఇది ప్రాబ్లం ఉన్నా అది ప్రాబ్లం ఉన్నా అంటే అన్ని పట్టించుకోరు, చిన్న చిన్నగా ఏదో దాటేస్తా అంటారు. అట్లా చిన్న చిన్న నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నేనైతే బండి అమ్మడానికి అదే ఫ్యామిలీ కంఫర్ట్ కోసం అయితే బండి అమ్మాలనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా బైక్ డ్రైవ్ చేయాలంటే హైదరాబాద్లో ఉప్పల్లో కానీ లేకపోతే అమీర్పేటలో ఎవరైనా ఉంటే అక్కడికి వస్తే బైక్ ఇస్తా, డ్రైవ్ చేసి చూడండి. ఒకవేళ వరంగల్కి వచ్చినప్పుడు ఎవరైనా డ్రైవ్ చేయాలనుకుంటే టెస్ట్ డ్రైవ్ రండి, మా ఊరికి లొకేషన్ పెడతాను నేను. అంటే కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను నాకు, ఓకేనా. టెస్ట్ డ్రైవ్ చేయండి, ఓకే అంటే అప్పుడు ఆలోచించండి, ఓకేనా. ఇది ఇంకా నేను ఏమన్నా చెప్పాలనుకుంటే మర్చిపోతే కింద కామెంట్స్ చెప్పండి, అడగండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. మరొక మంచి వీడియోతో కలుసుకుంటా, బాయ్.